వచనాలు మధురము. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాగనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెబుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికానికి పరమార్థానికి సాధింపచేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలం ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్న వారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకొని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు సార్థకం చేసుకొని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు అటువంటి వారికి పశువుల కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహారం, నిద్ర, భయమైదునాలు వీనికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోకాలేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వలనే భగవద్భుక్తి సాధించగలగటము. దీని వలనే 4 ముక్తులు మరియు ఆత్మసాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తుంది. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపు తీగ వలె చంచలమైనది. ఇక్కడ కాల రూప సర్పము కాటేసి లోకులు సుఖ గడియలకు దుర్లభము. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతుళ్ళు, పెద్ద తండ్రి, పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలో కర్రల వలె ఒక చోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు.